రాజ్యం ముందు ఉన్న దాన్ని ఎందుకు చంపనివ్వలేదు? దారిలో తిరిగి చంపుతానంటే ఏం న్యాయం? వీరా 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 నీ కళతో ఏం చేసావయ్యా? అది ఎట్టా వెళ్ళిపోయింది? మాట్లాడా. ఏం మాట్లాడావు? ఏంది వీరా మా ఇలాగాకి ఎందుకు వచ్చినావు అని అడిగింది. అరే ఎవరైనా అడగండి మీరే నయమని బయటకు వచ్చినా అని చెప్పిన. దానికి అది నవ్వింది. నవ్విందా? గొప్పగా నవ్వింది. తర్వాత ఈ గలీజ్ గలీజ్ సన్నాసులు ఎవరని అడిగింది. మిమ్మల్ని. దాన్ని మా దోస్తులు అని చెప్పిన. కొంచెం దగ్గరికి వచ్చి అడిగి చూడు వీరా నువ్వు అమాయకులు లెక్కలు ఉన్నావు, ఈ బద్మాషులతో చాలా భద్రం పెట్టా అని చెప్పి అప్పుడు పక్కగా నీకు అనిపించిందా? అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అడిగి మళ్ళీనా ఎంతైనా అడిగింది అనుకో ఈ గలీజ్ గారు బద్మాషులు మంచి కొవ్వు పట్టుకున్నారు కొంచెం వినొచ్చానండి అని అడిగింది. అప్పుడు నేను చెప్పినా నువ్వే చెప్పావు కదా బద్మాషులు గలీజ్ గారు తింటే ఇక్కడ ఖరాబ్ అవుతుందని చెప్తే నువ్వు మంచి మాట చెప్పినా అని చెప్పి అప్పుడు ఇద్దరు అలా పగలబడి నవ్వుకున్నారన్నమాట. అది నువ్వు ఏ అనిపించలేదా? అనిపించింది. ఆ తర్వాత చెప్పలా ఇప్పటికీ కావాల్సిన నీ గుడి నువ్వు చేరుకోబోవంటే అలా చూసి ముద్దులు కూడా ఇస్తే